శ్రీమాతృగురుభ్యాం సభాయే నమ. పవిత్ర మత్స్యపురాణం అంబికవారి అష్టాదశ పురాణాల్లో దశ తీర్పినటువంటి ఈ పురాణంలో భగవంతుడు సూర్యుడు తన కిరణాలు కొంత తగ్గించుకుని అశ్విని రూపంలో ఆడుగుర్రం రూపంలో ఉన్నటువంటి తన సతీమణి సంధ్యాదేవి దగ్గరికి వెళ్ళడం, వారికే దస్రులు నాసత్యులు అశ్విని దేవతలని పేరు కలిగిన కుమారులు పుట్టారు. తరువాత సంధ్యాదేవి తన భర్తతో పాటు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయింది. సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సావర్ణి సూర్య సావర్ణి మరువయ్యాడు. ఆపై యమున తపతి అనే ఇద్దరు కన్యకలు కూడా నదులయ్యారు. ఈ విధంగా జగత్తంతా బ్రహ్మానంద భరితం చేస్తూ సూర్యభగవానుడి యొక్క సంతానం ఇటు గ్రహరూపం, నదీ రూపం, కాలరూపం మూడు పుచ్చుకున్నాయట. సాధారణంగా నదులకి స్థావరం జంగమం, కొండలకు కూడా అంతే, స్థావరం జంగమం అని రెండు రూపాలు ఉంటాయి. అంటే ఏమిటి? అచ్చం మనలాగే ఒకానొక దివ్య రూపము ధరిస్తారు. తరువాత మామూలుగా ఉండేటటువంటి నదీ ప్రవాహ రూపం, కొండలకు కూడా అంతే. కొండలు చూడండి, హిమాలయ పర్వతం ఉంది, ఓ మహారాజు రూపంతో మనలాగే కుటుంబ సంసారము చేయగలుగుతాడు. అలా కాకుండా మరొక రూపం ఉన్నది, కొండ కింద ఉంటాడు, అది కదలని రూపం, ఇది కదిలే రూపం. అందుకే వాటిని ఏమంటారు? ఇటు స్థావరము, ఇటు జంగమము, రెండు అత్యద్భుతమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు సూర్యభగవానుడు స్థావర జంగమాత్మకమైన యమునా తపతుల్ని లోకానికి ఇచ్చాడు. ఇంక ఇప్పుడు అసలు విశేషం ఏంటంటే, వైవస్వత మహామునువు ఆయన సూర్యుడి యొక్క పెద్ద కొడుకు అని చెప్పుకున్నాం కదా. ఆ సూర్యుడి యొక్క ప్రథమ పుత్రుడు వైవస్వతుడు 10 మంది కుమారుల్ని కన్నాడు. అందులో మొట్టమొదటివాడు ఈళ్ళుడు అని పిలువబడతాడు. ఆ తర్వాత ఇక్ష్వాకుడు, కుశనాభుడు, అరిష్టుడు, దృష్టుడు, అరిష్యంతుడు, కరూసుడు, శర్యాతి, పృషదస్సుడు, నాభాగుడు, ఇంకో 9 మంది ఉన్నారు. ఆ పైన మొత్తం 10 మంది. ఇందులో ఒక్కొక్కడిది ఒక్కొక్క గొప్ప చరిత్ర. 10 మంది 10 మందే. వారు తమ పేర్ల మీదుగా వంశాలు కూడా స్థాపించారు. అందులో ఇళుడు అనేవాడు ఇవాళ చంద్రవంశానికి మూలపురుషుడయ్యాడు. రెండోవాడు ఇక్ష్వాకుడు ఇటు సూర్యవంశాన్ని నిలబెట్టాడు. ఇంకా కుశనాభుడు అనేవాడు ఆయనే కౌశాంబి అనే నగరాన్ని కట్టాడు. ఇప్పుడు ఆ కౌశాంబి బీహార్లో ఉంది. తర్వాత వీళ్లలో మళ్ళీ శర్యాతి మహారాజు గారు, ఆయన కూతురే సుకన్య, పతివ్రతగా పెద్ద పేరు తెచ్చుకుని చవన మహర్షిని పెళ్లి చేసుకుంది. తర్వాత నాభాగుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్పామే చివరాయన. ఈ నాభాగుడు కొడుకే మన అంబరీషుడు. ఇలా వాళ్ళల్లో అందరూ గొప్పవాళ్ళే, వాళ్ళ వంశాల్లో కూడా అలాంటి వాళ్ళే పుట్టారు. ఇందులో మొట్టమొదటి కొడుకు ఇళుడు ప్రభు అయ్యాడు వైవస్వతమును. తర్వాత చాలా ప్రతాపవంతుడు, గొప్ప తపస్సు కూడా చేసుకున్నవాడు ఆయన. ఓసారి ఆయన భూమి మీద అన్నిటికంటే పిచ్చ వేట అనే ఒకనొక దుర్వ్యసనానికి గురైనటువంటి వాడు అందులోంచి అంత తేలిగ్గా బయటపడలేడన్నారు. సప్తవ్యసనాలలో వెలది, జోదంబు, పానంబు, వేట, మాట, ప్రల్లదనము, వేశ్యావ్యసనం, జోదం, తాగుడు, వేట, మాటని కఠినంగా పలకడం, ఈ డబ్బుని అర్థదోషణం అనే పేరుతోటి తగలేయటం, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టరు, ఖర్చు పెట్టకూడదంతో ఖర్చు పెట్టడం, పలికిమాలిన పనికేమో కోట్లు ఖర్చు పెడతారట. చాలా చోట్ల చూస్తారు, చూడండి మీరు, పెళ్ళికి ₹1,00,00,000 పెట్టి అవుట్లు పేలుస్తారు. పౌరోహిత్యం చేసి పెళ్లి చేసేవాడికి మాత్రం వాడికి 116 ఇస్తారు. ఇది అర్థదోషం అంటారు. మహాపాపాల్లో ఇవన్నీ లక్షణాలు.
ఇవన్నీ సప్త వ్యసనాలట. చాలా పాపాలు మనం తెలియకుండా చేస్తాం. పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చే ఈ పుణ్యాలన్నీ, ఈ ఐశ్వర్యాలన్నీ ఇలాంటి పాపాల వల్ల నశించిపోతాయి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఇవ్వాలి, అవి తెలియదు చాలామందికి ఎప్పుడు కూడా. నాకు చాలా చిత్రం ఏంటంటే, కొన్ని వెర్రి ఫంక్షన్ల పేరు చెప్పి ఓ దౌర్భాగ్య పాట పాడేవాడికేమో రాను పోను ఏసీ టిక్కెట్లు బుక్ చేసి, విమానం టిక్కెట్లు ఇచ్చి ఓ 1,00,000 రూపాయలు తగలేసి, అసలు అందులో ఉపయోగపడేటటువంటి పండితుడికేమో 1,000-2,000 ఇచ్చి పంపేస్తూ ఉంటారు. నిన్న విశాఖపట్నంలో జరిగింది అదే. అందుకే కె విశ్వనాథ్ గారికి అంత ఆనందం కలిగింది. యాక్చువల్గా మా కార్యక్రమం జరుగుతూ ఉండగా మధ్యలో ఆపేసి ఆయనకి సన్మానం చేసి పంపించేసి ఆయన చేత మాకు సెలవు కప్పించేసేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఆయన పెద్దవాడు వెళ్ళిపోతాడని. ఆయన వచ్చి కూర్చుని ఆ కార్యక్రమం వాళ్ళు ఎంతసేపు చేస్తే అంతసేపు చేసేదాకా నేను కథలను అన్నాడు ఆయన. అంతే. సరే 8 గంటల దాకా మేము జంటగా అవధానం చేసాం. నేను కాకినాడ నుంచి వచ్చిన ఇంకొక ఆయన కలిపి బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. ఆఖరణ అవధానాలు మీరు చూశారుగా, నా సహస్రావధానం కూడా చూశారుగా. పృచ్ఛకులు ప్రశ్నించే వాళ్ళు ఉంటారుగా, ప్రశ్నించే వాళ్ళు అందరూ అడిగడం అయిపోయాక విశ్వనాథ్ గారిని, కె విశ్వనాథ్ గారిని మీరు ప్రశ్న అడగండి అని నిర్వాహకులు మైక్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? మనకి ప్రత్యక్షంగా ఒక తాతారావు గారు మాత్రమే వచ్చారు అక్కడికి. 2 మహాపండితులు, సకల వ్యాకరణ ఛందస్సులలో ఆరితేరిన పండితులు ముందు నాలాంటి ఒక వెధవ ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది, దాన్ని వర్ణించి చెప్పండి అని ఆయన. కె విశ్వనాథ్ నేను ఒక వెధవని అంటున్నాడు ఆయన మా ఎదురుగుండా. అదే ఆయన సభంతా స్టన్ అయిపోయింది. అదేమో ఏసీ ఆడిటోరియం, వేలాది మంది జనం, విలేకరులు, ఈటీవీ, ఆటీవీ, రకరకాల కవరేజీలు. ఆ పరిస్థితుల్లో ఆయన ఈ పండితుల ముందు నేను ఒక విధవని, నేను అడగడం ఎలా ఉంటుందో ఆలోచించి చెప్పండి పద్యం అన్నాడు. అప్పుడు నేను చెప్పిన పద్యం, ఆయన విధవ అండం అంటే ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఆయన గొప్ప డైరెక్టరే కదా, ఇంత ఉండేవాడు మా అబ్బాయి క్రమంగా ఇంత వాడయ్యాడు నా కళ్ళ ముందు, ఇంత జగత్ విఖ్యాతి పొందాడు, ఎన్నో సినిమాలు తీసి ప్రపంచంలో ఇంత గొప్పవాడు లేడు, కళా తపస్సు అని పేరు పొందాడు, అటువంటి పుణ్యాత్ముడయ్యాడు. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోరా వెధవా అని ముద్దుగా అంటాం కదా, అలాగే పెద్దాడయ్యాక కూడా ముద్దు ఎక్కువైపోయి వెధవా ఎంత వాడివయ్యావురా అని వాళ్ళ నాన్నగారు అంటున్నారనే ఉద్దేశంతో ఆయన అడిగారని పద్యం చెప్పారు. ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. వెంటనే స్పందనకి అక్కడ వెధవ అనడం అంటే ఆ వర్ణనలో వాళ్ళ నాన్నగారు ఇంత గొప్పవాడైనటువంటి తన కొడుకును చూచి వెధవా నా కళ్ళ ముందు ఎంత వాడివయ్యావురా అని ఆయనని ప్రశంసిస్తున్నట్టుగా పద్యం చెప్పారు. అంతటి వ్యక్తి ఆయన మాకంటే దాదాపు సగం వయసు, రెట్టింపు వయస్సు ఉన్నవాడు కదా, అయినా సరే పాదాలకు నమస్కారం చేశాడు ఆ వేదిక మీద. సహస్రావధానం పెట్టించమని విశాఖలో దానికి తాను స్వయంగా వస్తానని అంత వినయం చాటి దాదాపు ఆయన ఒక 40 మినిట్సో 30 మినిట్సో మాట్లాడిన దాంట్లో ఇంక వేరే మాట్లాడాల, కేవలం మా సాహిత్యం గురించి, ఆంధ్ర చరిత్రలో ఇటువంటిది లేదు అని. మీరు ఏలూరు వాసులు గుర్తించి ఎప్పుడో చేశారు. నేను అదే అన్నాను, మా వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. స్టేజీ మీద చెప్పాను, ఏలూరు వాళ్ళు సామాన్యులు కాదు, మీ శంకరాభరణం సినిమా గుర్తుపెట్టుకుని నాకు గండపెండేరం వేశారు, గండపెండేరం వేసేటప్పుడు కుడికాలికి వెయ్యాలా ఎడంకాలికి వెయ్యాలా అని మీమాంస తెచ్చింది మాకు కూడా పండితుల మధ్యలో. శంకరాభరణంలో ఎడంకాలికి వేశాడు ఆయన. ఎడంకాలికి వేయడం వల్ల నాకు కూడా అలాగే వేయాలేమో అని అనుమానం వచ్చింది. కాదు, ఆయన ఎందుకు వేశారో చెప్పాను నేనే డిస్కస్ చేసి. ఏమనంటే ఎడంకాలికి వేసిన కారణం చేతే శంకర శాస్త్రి గారు అట్టే కాలం ఉండలేకపోయాడు. అంచేతగా అది దృష్టిలో పెట్టిన వెర్రాళ్ళలారా మీరు కుడికాలికి వేయండి అని ఆయన మరి సందేశం ఇచ్చాడు అని చెప్పి కుడికాలికి వేయించారు అప్పుడు నాకు వేసినప్పుడు. కాబట్టి ఆయన ఏం చేసినా ఒక మహాకావ్యం. అయినా జ్ఞానులు, గొప్ప జ్ఞాని కాబట్టి ఆయన అంత వినయంగా ఉండగలిగాడు. మనం ఏంటి, అంత జ్ఞానస్థితికి వెళ్ళనివాడే అక్కడి నుంచి హాయం చెయ్యి ఊపి కాలెత్తి అది పెట్టి దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలియదు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. చాలా గొప్ప మాట అన్నాడు ఆయన. ఆ సభలో ఎక్కడెక్కడి ఎటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళని లేకుండా అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో ప్రశంసించారు. పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా ఆయన్ని. ఏమనో తెలుసా, ఆయన సినిమాకి డైరెక్టర్ కాదు, సినిమాకి ఓ డైరెక్షన్ చూపించాడు అని. ఒక ముక్కలో చెప్పాలంటే చావుగొట్టి రప్పించాడు. ఎందుకురా అని ఏడుస్తూ వచ్చాను, ఆనందంగా కన్నప్పుడు ఆనంద బాష్పాలు కలుస్తూ పోతున్నాను అన్నాడు ఆయన.
దాన్ని బట్టి చూడండి ఆ కార్యక్రమాంతాన్ని. మీరు కూడా ఎందుకు చెప్తున్నానంటే ఏదో పురాణాలు వింటున్నారు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడొకప్పుడు మీరంతా కలిసి అలాంటి అవధానం చూసే భాగ్యం మీరు కూడా చెయ్యండి. మీరు చేస్తే కష్టమేం కాదు. మీరు పెద్దవాళ్ళందరినీ పట్టుకుని చిన్న చలిచీమలు కలిస్తే బలవంతమైన సర్పాన్ని కొడతాయి. విశాఖపట్నము హైదరాబాదుల్లో చూసే అవధానం మీరు కళ్ళారా చూసి అది కూడా ఒక సాహిత్యం, సరస్వతీదేవి యొక్క స్థనమన్నారు. ఆ రకమైనటువంటి భాగ్యానికి గురవ్వండి. ఈయన కూడా సప్తద్వీప వసుంధరావలయమైన భూమండలమంతా తిరిగిన ఈయన ఇంత గొప్పవాడు ఒకనొక వ్యసనానికి గురయ్యాడు. అదే వేట. ఆ వేటలో పోయాడు. ఈళుడు అనేటటువంటి ఈ వైవస్వతమనువు యొక్క కుమారుడు మహారాజాది రాజులందరి యొక్క మన్ననలు పొందినవాడు. అలా వెళ్ళి వెళ్ళి తన గుర్రంతో పాటు దారి తప్పాడు. తక్కిన వాళ్ళంతా ఒక చోటకి పోయారు, ఆయన ఒక్కడో దారి తప్పి మరో చోటికి పోయాడు. దారిలో ఓ చోట ఒక దివ్యమైన ఉద్యానవనం కనపడిందిట. ఆ ఉద్యానవనం కల్పద్రుమలతాకీర్ణం నామ్నా శరవణం మహత్ రమతే తత్ర దేవేశ సోమ సోమార్థశేఖరః ఉమయా సహితస్తత్ర పురా శరవణే కృతః. కల్పవృక్షపు లతలతో, అందులో కల్పవృక్షాలు కూడా ఉన్నాయి అంటే అది ఎటువంటి ఉద్యానవనమో ఆలోచించవచ్చు. సుందరమైనది, గొప్పది. దానికి శరవణము అని పేరు. ఒకనొకప్పుడు కుమారస్వామి ఆ వనంలోనే పుట్టి పెరిగాడు కాబట్టి దానికి శరవణము అని పేరు. రెల్లుగడ్డి కూడా ఎక్కువ ఉంటే దాన్ని శరవణము అంటారు. అటువంటి అత్యద్భుతమైన శరవణమని పేరు కలిగిన పవిత్రమైన ఒకనొక ఉద్యానవనంలోకి అడుగుపెట్టాడు. అది పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన వనం. అర్ధచంద్రుణ్ణి తన శిరోభూషణంగా కిరీటం పైన పెట్టుకుంటాడు ఆయన. పార్వతీ సమేతుడి పరమేశ్వరుడు అక్కడ విహరిస్తూ ఉంటాడు. 10 యోజనాల వైశాల్యం కలిగిందది. హిమాలయ పర్వతాలకి చాలా పవిత్రమైనటువంటి ప్రాముఖ్యం కలిగించే వనం అది. హిమాలయ పర్వత ప్రాంగణాలలో ఈ శరవణాదులలో మహాత్ములైన ఋషులు ఉంటారు. ఆ వనాలు తపస్సుకి తప్ప, నిష్కల్మషత్వానికి తప్ప కాలుష్యానికి ఏమాత్రం స్థాయి కాదు. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఇప్పటికి కూడా మహాత్ములు పిచ్చివాళ్ళల్లా తిరుగుతారు. వాళ్ళకి ఏమీ కోరికలు ఉండవు. హాయిగా ప్రశాంతంగా నిరంతరం తమ జీవితాన్ని తపస్సులో గడుపుతారు. మంచు పడుతుంటే వాళ్ళకేం అనిపించదు. దుంపలు, అక్కడ ఉండే ఒకనొక కొన్ని రకాలైనటువంటి కాయలు, వీటిని మాత్రమే సేకరిస్తూ ఉంటారు. అటువంటి దివ్య ప్రదేశాలలో ఒకనొక దివ్య భాగం ఈ శరవణం. అక్కడికి వెళ్ళాడు. అందులోకి ఒక ఇబ్బంది ఒకటి ఉంది. 10 యోజనాలు కలిగిన ఆ శరవణం ఇవాళ మనకు కనపడకుండా భగవంతుడే చేశాడు. ఎందుకంటే మనం మానవులం ప్రమాదవశాత్తు అందులోకి వెడితే డేంజర్ అని. చాలా డీప్ హిమవత్పర్వత ప్రాంగణాల్లో ఉంది అది. అంత మంచులోకి మనం వెళ్ళలేము. అక్కడ ఎక్కువగా ఈ ఓక్కు ట్రీలు ఇవన్నీ పెరుగుతాయి, పొడుగ్గా ఉండే చెట్లు అవి. అక్కడ ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు హాయిగా విహరిస్తున్నారట. పార్వతీదేవి శివుడు ఒళ్ళో కూర్చుంది. ఇంతలో ఋషులు, 7 ఋషులు అటు వచ్చారు పార్వతీ పరమేశ్వరులకు దండం పెట్టుకుందామని. సిగ్గుపడి పార్వతి పక్కకి తప్పుకుంది. దాంతో శివుడికి కోపం వచ్చింది. 5 నిమిషాలు మమ్మల్ని ఎవరు ఏకాంతంగా ఉండనివ్వకుండా ఈ వనాల్లోకి వచ్చి మా దుంప తెంచుతున్నారు. ఈనాటి నుంచి ఈ అడవిలోకి అడుగు పెట్టిన ప్రతి జీవి పురుషుడు ఆడదైపోగా కానీ శపించాడు. అందుకని ఆ అడవిలో అడుగు పెడితే చాలు ఆడుదైపోతారు ఎవరైనా. పాపం రాజా వారికి అది తెలియదు. గుర్రం టిక్ టిక్ అని అందులోకి తోసేసింది. అక్కడక అజ్ఞాత సమయో రాజా వృత శరవణే పుర స్త్రీత్వమాప విశన్నేవ బడవాస్వో భవత్తత. ఎప్పుడో శివుడు పూర్వకాలంలో చేసిన ఈ వ్యవస్థ తెలియదు పాపం రాజుగారికి. అందుకని తన గుర్రంతో పాటు ఆ అడవిలోకి అడుగుపెట్టాడు. టక్కన ఆడదైపోయాడు, స్త్రీ అయిపోయాడు. అతని అస్యం కూడా బడబా ఆడగుర్రం అయిపోయింది. అక్కడికి అడుగు పెడితే జీవులు, జంతువులు కూడా అయిపోతాయి. రాజు వెంటనే ఆడదైపోయాక తాను పురుషుడనే విషయం మర్చిపోయి చక్కటింగ్రంగా అని సింగారించుకొని తిరిగాట. అసలు నేను ఎవరిని, ఎవరు, నా పేరు ఏమిటి, నాకు మొగుడు ఎవడు,
ఎంత అందంగా ఉందో ఆ ముఖం కూడా. అంత పూర్వం ఉన్న మీసాలు గీసాలన్నీ పోయి అసలు స్త్రీ కంటే మధ్యలో వచ్చిన స్త్రీత్వం వల్ల ఈయన ఇంకా అందంగా ఉన్నాడట. పుట్టుకతో జన్మతః స్త్రీగా ఉన్న వాళ్ళకంటే అందంగా ఉన్నాడట. తామర పువ్వుల్లో ఉన్నాయి ఆ కళ్ళు అన్నారు. నవయౌవనంతో నిత్య సౌందర్యంతో ఉన్నాడు ఆయన. చందమామలో ఉంది ముఖం. సకల అలంకారాలు ఉన్నాయట. ఎక్కడ ఏ నగలు ఎలా ఉండాలో అలా నగలు ఉండడం ఒక ఎత్తు, దాన్ని అలంకరించుకోవడంలో ఉందన్నారు. ఓ ఉన్నాయి కదా అని దిగేసుకున్నంత మాత్రం ఉపయోగం లేదు. దాన్ని సరైన రీతిలో అలంకరిస్తే ఆ నగలకు అందం. అలా అలంకరించుకోవడంలో బాగా పెట్టింది పేరు సీతాదేవి. అలాగే ఈయన కూడా అలంకరించుకున్నాడు. తన మనస్సులో అనుకున్నాడట, కశ్యపర్తురకం దత్త కీదృగ్వర్ణస్య భూతలే సా చింతయంతి తదృశే సోమపుత్రేణ చాంగన. నేను ఎవరి భార్యని, నా భర్త పేరేమిటి, మా అమ్మ ఎవరో, మా నాన్న ఎవరో, మా సోదరులు ఎవరు, అసలు నా పేరేమిటో మర్చిపోయి మరి రూపం మారిపోవటం వల్ల నా పేరేమిటో, మా వాళ్ళు ఎవరో, మా ఊరెక్కడో, ఊరేది పేరేది ఓ చందమామ అనుకుంటూ తన పేరుని తానే అడుక్కుంటూ పోయింది పాప ఆవిడ. ఇలాంటి స్థితి వస్తే బాగుండు అనుకోకండి, లేనిపోను గొడవ. ఇది యుగం మారిపోయింది. అక్కడంతా టెర్రరిస్టులు, కాశ్మీర్ టెర్రరిస్టులు వాళ్ళు దిక్కుమాలాళ్ళు. అప్పట్లో ఈ ప్రశాంతత తప్ప అశాంతత లేని దివ్య ప్రదేశాలు. ఆ సమయంలో అలా తిరుగుతున్నవాడిని ఆకాశ మార్గంలోంచి వెడుతున్న బుధుడు చూశాడు. చంద్రుడికి తారకి జన్మించిన పుత్రుడు ఈ బుధుడు. పండితుడవుతాడు, గ్రహం కాబట్టి ఆయనని బుధుడు అన్నారు. ఆ బుధుడు చూసి, ఓ ఏం సౌందర్యవతి అని, ఎవరా పరస్త్రీయా అని ఆలోచించాడు. ఆలోచిస్తే పెళ్లి కాలేదని అర్థమైంది. ఆ ఊహ దేవతలు కాబట్టి తెలిసిపోతుందిగా. నా భర్త ఎవరు అనుకుంటున్న స్త్రీ రూపంలో ఉన్న ఎవరో ఒక మహాపురుషుడు ఇలా మారిపోయాడని తెలిసిపోయింది. అయితే ఇక నేను లాగేసుకోవచ్చు అనుకున్నాడు ఈయన. అనుకుని ఓ ఉపాయం చేసేట. విశిష్టమైన మానవ రూపం ధరించాడు. లోపలికి వెడితే ఈయన అంతే సంగతి. మరి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒప్పుల గొప్ప యారి బామ ఆడుకోవడం తప్పేముండదు. అందుకని లోపలికి వెళ్లకుండా బయటికి రప్పించాలి. అందుకని నేను బాగా ఆలోచించేట. ఆలోచించి చేతిలో కమండలం పుచ్చుకుని ఓ యజ్ఞోపవేతం వేసుకుని ఒక అందమైన విప్రరూపం ధరించి ఆ పుష్పాలు కుశలు ఇవన్నీ పుచ్చుకుని ఆ ఉద్యానవనానికి ముందు ఉన్న ప్రదేశంలో చేరాడట. యం సాయంతనీ వేళ విహారస్యాతి వర్తతే కృత్వోపలేపనం పుష్పై అలంకురు గృహం మమ. ఇలా బయటికి రా సుందరీమణి అన్నాడు. అటు ఇటు చూస్తోంది. ఎవరో ఎందుకు పిలుస్తారు అని. అదేమిటి అప్పుడే మర్చిపోయావా, మన ఇద్దరికి పెళ్ళైన విషయం, నువ్వు మా భార్యవి, నాకు సేవ చేయడం మర్చిపోయావా అన్నట్టు. ఓహో అనుకుంది ఆవిడ పాపం నిజంగానే. అనుకుని వయ్యారంగా, అదే నేనండి, నాకు ఇక్కడికి వచ్చాక ఏదో బుర్రకి దెబ్బ తగిలినట్టుంది, మతిభ్రమణం వచ్చింది అని బయటకు వచ్చిందిట. ఓ సుందరీమణి, అగ్నిహోత్ర కాలంలో నాకు శుశ్రూష చెయ్యాలి, తొందరగా బయటికి రా, సాయంకాలంలో విహరించవలసిన సమయం దాటిపోయింది, ఇల్లు అలంకరించు, ఇంటిలో నీవు అడుగు పెట్టడమే అలంకారం. కొంతమంది స్త్రీలు అడుగు పెడితే ఇల్లే పవిత్రంగా ఉంటుందిరా అనగానే, తపోధన మీరెవరు, అసలు మీ కులం ఏమిటి, మీ శీలం ఏమిటి, నేను మీకు ఎప్పుడు భార్యనయ్యాను అని అడిగిందిట. ఆయన అన్నాడు, నన్ను కాముకుడు అని పిలుస్తారు, భగవంతుడి యొక్క అనుగ్రహంతో పుట్టాను, సకల విద్యలు తెలిసినటువంటి వాణ్ణి, బుధుడు అంటారు, చంద్రపుత్రుణ్ణి, కాంతి కలిగిన చంద్రుడి యొక్క అంశ నాలో ఉంది. మైత్రం సప్తపదీనాం అంటే 7 మాటలు మాట్లాడితే స్నేహం అన్నారు. నీతో 7 మాటలు మాట్లాడటం ద్వారా నువ్వు నా భార్య అయ్యావు అన్నట్టే. సప్తపది అనే మాట మీరు వినే ఉంటారు. 7 అడుగులు నడిస్తే పెళ్ళైనట్టు. పెళ్ళయ్యాక 7 అడుగులు అగ్నిహోత్రం తొట్టు తిప్పుతారు. పదము అంటే మాట అని కూడా అర్థం. సప్తపది అంటే 7 అడుగులు నడవడమే కాదు, 7 మాటలు మాట్లాడితే కూడా స్నేహమే. అంచేత ఆ రకంగా నీతో 7 మాటలు మాట్లాడి నిన్ను భారీగా చేసుకున్నాను నేను అన్నట్టే. ఎంత తెలివిగా మాట్లాడాడు, పండితుడు కదా. మరి ఆ ముత్తైదు ఆయన చేయిపుచ్చుకుంది, మెడలో దండ వేసి ఒయ్యారంగా తీసుకొచ్చి
ఆ దగ్గరలో ఉండే ఒకనొక దివ్య ఉద్యానవనంలో తన దివ్యశక్తితో మహాద్భుతమైనటువంటి రమ్యమైన ఒకనొక భవనం కట్టాడు. వాళ్ళకేమిటి మహామహిమతో కట్టాడు. మనకు వల్లే స్థలం కొనుక్కోవడానికి గజం ఎంత, దిగ్గజం ఎంత, అరగజం ఎంత అని వెతుక్కోవాలా? తీరా రిజిస్ట్రేషన్లు బాధలు ఉన్నాయా, అయ్యాక కాంట్రాక్ట్లు ఉన్నాయా, డబ్బులు నానా రకాలుగా ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాలి, కట్టిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు దిక్కుమాలాడు ఓ ట్యాక్స్ వేసి లాగేస్తారని బెంగ ఏమీ లేదు. శుభ్రంగా అడవులు అన్నాడు కట్టేశాడు అంతే. ఎప్పటికైనా అలాంటి మహిమలు మనం కూడా పొందేద్దాం, బెంగెట్టుకోకండి. ఈ పురాణాలు బాగా విని దాన ధర్మాలు చేస్తే ఆ మహిమలు వస్తాయి. ఏమీ లేకుండా ఊపు పోతే ఒకటి వస్తుంది. సూతుడు ఇది ఆ కథను వాళ్ళకి చెబుతూ అన్నట్ట. అథాన్విషంతో రాజానం భ్రాతరస్తస్య మానవాః ఇక్ష్వాకు ప్రముఖ జగ్ముస్తథా శరవణాంతికం. వైవస్వతమను కుమారుడైన ఈ ఇళుడు చాలా కాలం ఆ బుద్ధుడితో కాపురం చేస్తూ తాను స్త్రీననే విషయం తప్ప పురుషుడనే విషయం మర్చిపోయాడు. అలా కాలం గడిచిపోతోంది. ఈలోపు ఇళునికి సోదరులు ఇంకా 9 మంది ఉన్నారుగా. ఇక్ష్వాకుడు, నాభాగుడు, శర్యాతి, దృష్టుడు, కుశనాభుడు, కరూసుడు, వీళ్ళంతా ఏమైపోయాడబ్బా మా అన్నయ్య, రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎంతకాలానికి రావట్లేదని అన్నగారు అంటే వాళ్ళకి ఆ రోజులు అంత భక్తి ఉండేదండోయ్. అన్నదమ్ముల ప్రేమ అంటే ఆ రోజులు మరీ ఎక్కువ. అందుకేగా రాముడు అడవికెడితే ఆ రాజ్యం వచ్చేసిందని ఆనందించాడు భరతుడు. ఆయన వచ్చేదాకా నెత్తి మీద చెప్పులు ఎట్టుకు మోసాడు. ఒక ఆయన అడిగాడులేండి నన్ను, ఏమండి భరతుడును వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా రాముడికి అన్యాయం చేశారనుకుంటున్నాను నేను అన్నాడు. ఏమిటిట? కైకాదేవేమో భరతుడికి రాజ్యం ఇవ్వాలి, రాముడిని అడవికి పొమ్మని 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలని అడవికి గింటేసిందిట. వాళ్ళ అబ్బాయి కదా భరతుడు, అడవిలో తిరుగుతున్న వాడికి కూడా సుఖం లేకుండా కాళ్ళ చెప్పులు పట్టుకుపోయాట, ముళ్ళు గుచ్చుకోవడం కోసం అడవిలో. అందుకని చెప్పులు పట్టుకుపోయాడు. వాళ్ళ అమ్మేమో అడవికి గింటింది. అడవిలో కూడా పోని చెప్పులు వేసుకు తిరిగితే ఏ కాళ్ళకి చెప్పులు ముళ్ళు గుచ్చుకోవు అనే సుఖం లేకుండా భరతుడు వచ్చి ఉన్నపాదుకులు పట్టుకుపోయాడు. భలే తల్లి భలే కొడుకునండి అని. మన వాళ్ళు అనుకున్నారా? చెప్పులు పట్టుకుపోయే దొంగలు కాదు వాళ్ళు. అంచేత ఆయన ఆ చెప్పులంటే తీసుకున్నాడు కానీ రాముడికి మరో కొత్త చెప్పులు చేత చేయించాడు అంతే. అది అనమాట. అంచేత పుణ్యాత్ముడు భరతుడు. హాస్యానికి రసానికి అలా అన్నా అక్కడ భక్తే తప్ప మరొకటి ఏం లేదు. రాముడు అడవిలోకి వెళ్ళేటప్పుడు, ఆ అడవిలో తిరిగేటప్పుడు భరతుడు పాదుకలు అడిగి తీసుకున్నాడు అంటే ఇంకా ఒక్క పాదుకలేనేంటి రాముడికి ఉండేవి. ఇంకా శివ ఫుట్వేర్ ఎక్కడ ఉండిపోయింది. అంచేత శుభ్రంగా బోలెడని పాదుకలు ఉన్నాయి. ఈ చెప్పుల చేత వెళ్ళిపోయినా మరి మనమే ఏం చేస్తున్నాం? గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆ చెప్పులు ఎవడనో పట్టుకుపోయాడు అంటే మర్నాడు వెళ్ళి ఇంకో చెప్పుల చేత కొనుక్కో. అలాగే భరతుడు కూడా మరొక చెప్పుల చేత ఇచ్చాక ఈ చెప్పుల చేత పట్టుకెళ్ళాడు. అలాగా పాపం వాళ్ళంతా ఆ ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం అంతా భ్రాతృప్రేమకి పెట్టింది పేరు. బాగా ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఆప్యాయత. అన్నగారు లేకుండా తమ్ముడు ఉండలేడు, తమ్ముడు లేకుండా అన్న ఉండలేడు. అయాచితంగా ఆస్తి వస్తుందని ఆశించేవాళ్ళు ఎవరు లేరు. అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా బతకాలి. అంచేత వాళ్ళు పెద్దాడు లేడని రెండోవాడు ఇక్ష్వాకు మహారాజు గారు వాళ్ళంతా కూడా వెళ్ళి వెతికారట. అలా వెతగ్గా శరవణ ఉద్యానవనం దగ్గర ఒక ఆడగుర్రం కనపడింది. తతస్తే దదృశు సర్వే పడబాం అగ్రతస్థితాం రత్నపల్యాణ కిరణ దీప్తకాయామనుత్తమాం పల్యాణవ్రత్యభిజ్ఞానాత్ సర్వే తే విస్మయం గతాః. వీళ్ళు వెతక్క ఆ శరవణవనం దగ్గర ఆడగుర్రం కనపడింది. జీను బాగుంది, దానికి పైన ఇప్పుడు జీను ఉంటుంది కదా కూర్చోడానికి. ఈ గుర్రం, ఈ జీను, ఈ అలంకారం చూస్తే మన అన్నయ్య ఎక్కిన గుర్రంలో ఉంది. కానీ అన్నయ్య ఎక్కిన గుర్రం మొగ్గ గుర్రం, ఇది ఆడగుర్రం. అందులోంచి బయటకు వచ్చి తిరుగుతున్న ఈ గుర్రం ఏమిటి? ఈ ఉత్తమ గుణం గుర్రం మరెక్కడా ఉండదు అని ఆలోచిస్తూ ఉంటే సమయానికి అదృష్టవశాత్తు వాళ్ళ పురోహితుడు, కుల పురోహితుడు వశిష్ఠుడు వచ్చాడు. విశిష్టుడు అన్నాడు వశిష్ఠుడు. ఆయన వచ్చాడు. గబుక్కుని కాళ్ళకి నమస్కారం చేశారు. అందరికంటే గురువు చాలా గొప్పవాడు, గుర్తుపెట్టుకోండి. గురువుకి యొక్క రుణం ఈ సృష్టిలో ఎవ్వరూ తీర్చుకోలేరు. ఎవరి రుణమైనా తీర్చుకోగలరు మీరు.
అజ్ఞానమనే భయంకరమైన చీకటిని పటాపంచలు చేసి పవిత్రమైన పురాణ గాథలు, సకల శాస్త్ర ఉపనిషత్ సారాంశాన్ని, మంత్ర రహస్యాలని అన్నిటినీ హాయిగా చక్కగా వివరించే పరమ పుణ్యాత్ముడు గురువు అంటే. అందుకనే గురు రుణంబు మాత్రము తీర్చలేదు. తల్లికి తండ్రికి చితికి నిప్పెట్టేసి పితృ కార్యక్రమాలు చేస్తే ఆ రుణం తీరుతుంది, కానీ గురు రుణం మాత్రం తీరదు. అందుకే యతులు ఏమన్నారు అంటే, తల్లిని తండ్రిని విడిచిపెట్టినటువంటి వాడికి కూడా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, కానీ మంత్రోపదేశం చేసిన గురువుని, పురాణాదులు వినిపించే గురువుని విడిచిపెట్టి అతనికి ద్రోహం చేసేవాడికి 1,000,000 జన్మల వరకు ప్రాయశ్చిత్తం లేదట. 1,000,000 జన్మల తర్వాత సంగతి ఇక దేవుడు ఎరగడు, అది నాకు సంబంధం లేదు పొమ్మన్నాడు. 1,000,000 జన్మలకి కానీ ప్రాయశ్చిత్తం అవ్వదు అటువంటి గురువుని విడిచిపెడితే. అందుకని గురువు రుణం గురుగుణ లిఖానజాయ్. ఇవి చెప్పేటప్పుడు చాలా చిత్రంగా అనిపిస్తాయి, కానీ వాటి యొక్క ప్రభావం ఏమిటో హిమాలయ గురువులకి, వశిష్ఠాదులకి తెలుసు, వ్యాసుడికి వాళ్ళకి తెలుసు. వాడు చాలా గొప్పవాడు. లేకపోతే వేళాకోళం ఏంటండి, రాజ్యాలు గీజ్యాలు విడిచిపెట్టి మహారాజులు కూడా అటువంటి ఋషులు కాళ్ళ మీద పడేవారు. ఇప్పటికి వాళ్ళు జైళ్ళలో పెట్టేవారా మహానుభావులు తీసుకెళ్ళి? అదేం లేదు. మరి వశిష్ఠుడి కాళ్ళ మీద పడి, తమరు గురువులు, మీరు మా అదృష్టం వల్ల వచ్చారు, యోగవేత్తలలో శ్రేష్ఠులు మీరు, ఈ విచిత్రం ఏమిటి, ఈ గుర్రం మా అన్నగారు గుర్రం అని మేము అనుకుంటున్నాం, కానీ ఆడగుర్రంలో ఉంది, ఈ కళ్యాణం అన్ని విధానం చూస్తే, కానీ ఈ ఆడగుర్రంగా ఎలా మారింది? యః పుమాన్ ప్రవిశేదత్ర సనారీత్రమవాప్స్యతి అయమస్సోపి నారీత్వమగాద్రాజ్ఞా సహైవతు. ఈ విచిత్రం ఎందుకు జరిగిందో చెప్పమనగానే వశిష్ఠుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం జరిగిందయ్యా. ఈ శరవణవనంలోకి ఎవరడుగు పెడితే వారు స్త్రీలైపోవాలి అని ఒకానొకప్పుడు పరమేశ్వరుడు శపించాడు. ఆ శాపం పార్వతీదేవి కోసం చేశాడు ఆ వ్యవస్థ. అది తెలియని మీ అన్నగారు తన గుర్రంతో పాటు అందులోకి అడుగు పెట్టాడు, ఆడుదైపోయాడు. కుబేరుడితో సమానుడైన ఈ రాజుగారు మళ్ళీ పురుషుడయ్యే అవకాశము లేదు. అలా అయితే ఎలాగండి? మా అన్నయ్య గారు మళ్ళీ పురుషుడు అవ్వకపోతే మేము బతకలేము, మీరు దయచేసి ఏదైనా ఉపకారం చేయండి అంటే, ఇది మామూలు విషయం కాదు, పరమేశ్వరుడిని అడగాలి, అంచేత మనం పరమేశ్వరుణ్ణి ఆరాధించి అనుగ్రహం పొందవలటం తప్ప మరేం చేయలేము. వెంటనే వాళ్ళంతా కలిసి, పార్వతీ పరమేశ్వరులు దగ్గరలోనే ఉన్నారు, కేదార క్షేత్రం దగ్గర వెండికొండ లోపలికి వెళ్ళిపోవాలి. కేదారం నుంచి అక్కడికి వెళ్ళిపోయారట. వెండికొండ మీద కూర్చుని తాండవ నృత్యం చేసి చక్కగా యోగముద్రలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు చూచి ఈ అన్నదమ్ములు వశిష్ఠుడితో సమేతంగా భక్తి శ్రద్ధలతో ప్రార్థించారట. పరమేశ్వర తత్వం అంత తేలిగ్గా తెలియదు. బోలాశంకరుడు ఆయన. శివుడు భక్త సులభుడు, కేవలం భజనకి నామస్మరణకి ఆనందిస్తాడు. అది తెలిసి గంధమాదన పర్వతం మీద ఇప్పటికి కూడా, అంటే బదరీవనంలో నరనారాయణులు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు ఆ శివుడి కోసం. నీలగళ్ళుండు శంకరుడు నిక్కపు భక్తిని గొల్చువారి నిక్కాలమునందు బ్రోచును సుఖం బొనగూర్చును వానిగాంచి తత్కాలమునందు కొల్చిరి. నీలగళ్ళుడు శంకరుడంటే నిజమైన భక్తితో ఆరాధిస్తే వాళ్ళకు ముందు ఏం కావాలని అడిగి ప్రత్యక్షమవుతాడు. ఎక్కువ కాలం తీసుకోడు ఆయన. వీరు పదే పదే భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేయగానే కళ్ళు విప్పి ఏం కావాలని అడిగాట. మా సోదరుడు తన గుర్రంతో పాటు మళ్ళీ మగవాడైపోవాలి అనగా, ఈ వ్యవస్థ దాటడం నా వల్ల కూడా కాదు, ఇవ్వడమే శాపం, కానీ దాన్ని మార్చలేం. ఇంకో రకమైన వరం ఇవ్వగలం, కానీ ప్రస్తుతం ఓ పని చెయ్యండి, మార్పు చేయగలుగుతాం, సంపూర్ణంగా శాపాన్ని తొలగించలేం. నీ సోదరుడి పేరు చెప్పి, ఓ ఇక్ష్వాకు మహారాజా, నీవు 100 అశ్వమేధ యాగాలు చేసి ఆ ఫలితం నాకు దారపోసి అన్నట్ట. అనగా వెంటనే ఇక్ష్వాకు మహారాజు గారు మహాత్యుద్భుతమైనటువంటి అశ్వమేధ యాగాలు చేశాడు. ఆ యాగ ఫలితాన్ని శివుడికి సమర్పణ చేశాట, శివ సమర్పణం చేశాడు.
వెంటనే శివుడు, ఈ మహత్తర వ్యవస్థ చేశావు కాబట్టి ఈ రోజు నుంచి నీవు పురుషుడై తర్వాత శరీరం విడిచిపెట్టాక కింపురుషుడు అవుతావు. అయితే దీంట్లో సంపూర్ణంగా నీకు పురుషత్వం ఇవ్వడం కుదరదు కాబట్టి ఒక నెల మగవాడు, ఒక నెల ఆడదిగా, ఇలాగా ఒక నెల స్త్రీ, ఒక నెల పురుషుడు. ఇది చాలా బాగుంటుంది. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, సుఖం అన్నమాట వేరే. ఇలా బతుకుతావు, నీ బతుకంతా ఇంతే. ఈ ఉపకారం చేశానన్నట్ట. సరే ఏదో కనీసం ఈ మాత్రం వరం దక్కింది, ఆ వనంలోకి వెళ్ళి చేతులారా తెచ్చుకున్నాను అనుకున్నాడు. ఏవం పురూరవ పుంసో అభవద్వంశవర్ధనక ఇక్ష్వాకోహో అర్కవంశస్య తథైవోక్తస్తపోధనాగా. ఆ ఇక్ష్వాకుడు చేసిన కట్టు వల్ల పరమేశ్వరుడు సంతోషించే వరం ఇవ్వడం వల్ల ఒక నెల మగవాడిగా, ఒక నెల స్త్రీగా మనవాడు ఇళుడు బతికాడు. ఆడ రూపంలో ఉన్నప్పుడు ఇలా అన్నారు, మగ రూపంలో ఉన్నప్పుడు ఇళుడు అన్నారు. ఇలా కొంతకాలం గడిపాడు. ఆయన స్త్రీ రూపంలో ఉన్నప్పుడు పురూరవుడు అని పేరు కలిగిన ఒక కుమారుణ్ణి కన్నాడు. బుధుడి వల్ల పురూరవుడు అనే ఒక కొడుకును కన్నాడు. చూసారా, పుట్టడం సూర్యుడి యొక్క వంశంలో పుట్టాడు. సూర్యుడి కొడుకు వైవస్వతుడు, వైవస్వతుడి కొడుకే ఈ ఇళుడు. కానీ చంద్రుడి కొడుకు బుధుడిని పెళ్ళాడి తద్వారా చంద్రవంశాన్ని స్థాపించాడు స్త్రీ రూపంలో. ఆ పుట్టినటువంటి పురూరవుడు చంద్రవంశానికి తొలి వారసుడు అయ్యాడు. అక్కడి నుంచి ఆ వంశం అంతా చంద్రవంశం అయిపోయింది. స్త్రీ రూపంలోకి మారిపోవడం వల్ల ఈ సూర్యవంశం కాస్త ఇటు చంద్రవంశంలోకి వెళ్ళిందనమాట. ఇక్ష్వాకుడు ఏం చేశాట, అన్నగారిని, అన్నయ్య నువ్వు రాజ్యాన్ని పాలించంటే నాకు సిగ్గేస్తుంది, ఒక నెల మొగ ఒక నెల ఆడగా ఉండడం, ఇక సూర్యవంశానికి నువ్వే కర్తవి, నేను ఇటు చంద్రవంశంలోకి మారిపోయాను, నువ్వు సూర్యవంశాన్ని నిలబెట్టు, నువ్వే రాజు అయిపో అని స్వయంగా తాను అతనికి రాజ్య పదవి ఇచ్చేసేట. నాకు ఇంక లేదు, అనవసరం, నేను ఈ ఆడరూపం ఈ మగ రూపంతో ఇటో నెల అటో నెల ఈ బాధ పడలేను, నాకు ఎందుకు వచ్చింది. పూర్వం చూడండి డ్రామా యాక్టర్లు ఆడవేషం సత్యభామ వేషం వేసి బామ్మనే సత్యభామనే స్టేజీ మీద, మళ్ళీ ఇంటికి వచ్చి రాగానే మొగుడినే నీకు మొగుడినే అంటే ఆవిడేమో చూసి దాకా వెకిలి వేషాలు వేసి ఆడవేషాలు వేసి ఇంటికి వచ్చావా అని వరట. అలా ఉంది నా బతుకు, ఈ డ్రామా ఆర్టిస్ట్గా నేను బతకలేనని మార్చేశాడు. ఈ ఇళుడు అలా తపస్సు చేస్తూ కొంతకాలానికి శరీరాన్ని విడిచిపెట్టి కింపురుషుడిగా మారిపోయాడు. ఆ కింపురుషుడు అయ్యాక అతనికి సుజుమ్నుడు అని కొడుకు పుట్టాడు. ఆ సుజుమ్నుడికి 3 కొడుకులు పుట్టారు. వాళ్ళే ఉత్కలుడు, గయుడు, హరితాసుడు. అందులో ఉత్కలుడు అనేవాడు తన పేరు మీదుగా ఉత్కళ దేశం, దాన్ని ఇప్పుడు మనం ఒరిస్సా అంటాం, అది ఉత్కళ వాడ్ర దేశాలు. ఆ ఉత్కలుడు అనేవాడు దాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెండో వాడు గయుడు గయ అనే ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు గయ అంటే మనం పిండ ప్రధానాలకు పోతాం, బీహార్లో ఉంది. అది ఆ సుజుమ్నుడి యొక్క కొడుకు. సుజుమ్నుడు ఎవరు మళ్ళీ మర్చిపోకూడదు మీరు. ఈ ఇళుడు ఈ స్త్రీ పురుష బాధ పడలేక తపస్సు శరీరాన్ని విడిచిపెట్టి కింపురుషుడయ్యాడు. కింపురుషుడయ్యాక అతనికి పుట్టిన కొడుకులు అన్నమాట ఆ సుజుమ్నుడు అంటే. ఆ సుజుమ్నుడి కొడుకులు 3లో పెద్దవాడు ఉత్కలుడు ఉత్కళ దేశాన్ని స్థాపిస్తే, రెండోవాడు గయుడు గయని ఏర్పాటు చేశాడు, మూడోవాడు హరితాసుడు తూర్పు దేశాన్ని, అదే కురుభూమి కురుక్షేత్రాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఆయన ఎంతసేపు దానం కురు తపకురు ఇలాంటి తపస్సు దానము చేయించటం వల్ల కురు 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 చెయ్యి 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 అనడం వల్ల కురుక్షేత్రం అయిపోయింది. అది అక్కడికి వెళ్ళిన వాడు ఎంతసేపు దానమే చెయ్యాలి, అక్కడికి వెళ్ళినటువంటి వాడు తపస్సు చెయ్యాలి, హత్యలు చేయకూడదు. అది దాని గొప్ప ప్రదేశం. ఇళుడు స్త్రీత్వంలో ఉన్నప్పుడు తన కొడుకు పురూరవుణ్ణి, అంటే బుధుడి వల్ల పుట్టిన పురూరవుణ్ణి ప్రతిష్టానపురం, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నది పైఠాన్ అంటాం, దాన్ని రాజధానిగా చేసి అక్కడ అతన్ని రాజుని చేసేసి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. ఇంకా ఇళుని సోదరుడు ఇక్ష్వాకు మహారాజు గారు, అంటే వైవస్వత మనువు యొక్క రెండో కొడుకు
సూర్యవంశానికి రాజయ్యాడు. ఈయన హిమాలయం, వింధ్యాచలం, వినశనం, ప్రయాగ ఈ 4 కొండలకి మధ్యలో ఉండే ప్రదేశమంతా తానే పరిపాలించాడు. ఆ 4 కొండల మధ్యలో సరిహద్దుగా చేసుకుని ధర్మంగా పరిపాలించాడు. ఇక ఇక్ష్వాకుడి యొక్క తమ్ముడు నరిష్యంతుడు, ఆయన కొడుకు శపుడు. ఆ శపుడు చాలా కాలం భక్తి శ్రద్ధలతో ఈ పెదనాన్నగారికి సాయం చేశాడు. ఇక్ష్వాకుడి తమ్ముళ్లలో నాభాగుడు అని ఒక ఆయన ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ నాభాగుడు అన్నగారికి సేవ చేస్తూ ఉంటే ఇక్ష్వాకుడు అన్నట్టు, ఇక్కడ కాదు, నీవు కూడా ఒక దేశాన్ని పరిపాలించు అని అతనికి కూడా పవిత్రమైనటువంటి ఆర్యావర్త భూమిలో రాజ్యాన్ని పంచి ఇచ్చాడు. ఆ నాభాగుడు ఏకాదశి, ద్వాదశి వ్రతాలు మాత్రం విడిచిపెట్టేవాడు కదట. ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టు అని శాస్త్రం ఉంది. అందుకని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ఉపయోగించి వదలలేదట నాడు. ఆ నాభాగుడి కొడుకే అంబరీషుడు. ఈ అంబరీష చక్రవర్తి కూడా తండ్రి వారసత్వంగా ఇచ్చిన రాజ్యాన్ని పరిపాలించడం ఒక ఎత్తైతే వ్రతాన్ని బాగా పరిపాలించాడు. ద్వాదశి వస్తే చాలు, ద్వాదశి నాడు నక్తం ఉండి ద్వాదశి ఘడియలలో పారణ చేసేవాడు పాపం. అలా వ్రతం చేయగా విష్ణుమూర్తి మెచ్చుకున్నాడు. ఓహ్, నీ వ్రతానికి మెచ్చుకున్నాను, ఇక నువ్వు నీ రాజ్యానికి మామూలు సైన్యాన్ని కాపలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నా సుదర్శన చక్రాన్ని నీ భక్తికి నిదర్శనంగా పంపిస్తున్నాను, ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళందరినీ ఈ సుదర్శనం తరిమి కొట్టేస్తుంది అని ఏకంగా శ్రీ మహావిష్ణువు తన చక్రం ఇచ్చేసేట ఆయనకి కాపలాగా. అంతటి గొప్పవాడు అంబరీషుడు. ఆయన కథ భవిష్యత్తులో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అంతవరకే చెప్పి వదిలేస్తాడు. మళ్ళీ ఆ అంబరీషుడి చరిత్ర ఎక్కడోసారి మళ్ళీ విపులంగా వస్తుంది. ఇక ఈ ఇక్ష్వాకుడి తమ్ముడులో దృష్టుడు అనేవాడు ఉన్నాడు. ఆయన కూడా పాంచాల దేశాన్ని పరిపాలించాడు. ఆయనకి దృష్టకేతుడు, చిత్రనాథుడు, రణదృష్టుడు అనే 3 కొడుకులు పుట్టారు. ఇక ఇక్ష్వాకుడి తమ్ముళ్ళలో మరొకటి పేరు శర్యాతి అని చెప్పుకున్నాం కదా. ఆ శర్యాతి గారికి అనర్థుడు, దారిక, ప్రతాపశాలి అయిన చోరమానుడు వీళ్ళు పుట్టుకొచ్చారు. వీళ్ళు ఆనర్త దేశము అనే ఒక దేశాన్ని కట్టారు. ఇప్పుడు అది గుజరాత్కి మహారాష్ట్రకి మధ్యలో ఉంది. ఈ ఆనర్తుడి యొక్క రాజధాని కుశస్థలి. ఆ కుశస్థలీపురాన్ని ఆనర్తుడు పరిపాలిస్తున్నప్పుడు ఆనర్తుని కొడుకు రేపుడు అనేవాడు సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఆ రేవుడి కొడుకే రైవతుడు. ఆ రైవతుడు కూడా కొంతకాలం మనువుగా పరిపాలించాడు. ఆ రైవతుడికే కకుత్మాన్ అని పేరు. ఎందుకని పేరు వచ్చిందంటే ఒకప్పుడు ఇంద్రుడికి రాక్షసుల వల్ల చాలా కష్టం వచ్చింది. రాక్షసులు వచ్చి పదే ఈ రైవతుడు ఉన్న కాలంలో ఇంద్రుడి మీద పడి చావు కొట్టేసేవారట. అప్పుడు ఇంద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మహాప్రభో, ఓ రైవతుడా, నువ్వు వచ్చి నీ పరాక్రమంతో ఈ రాక్షసుల్ని చెండాడి నన్ను కాపాడు అన్నట. నేను యుద్ధం చేయాలంటే నాకు మంచి స్పెషల్ గుర్రం కావాలన్నట్ట. ఏం గుర్రం కావాలంటే అవి ఇస్తానన్నాడు. ఆ గుర్రం ఈ గుర్రం కాదు, నువ్వే నాకు గుర్రంగా పనిచేయాలి. అదేమిటయ్యా అన్నట్టు. అవునయ్యా, గుర్రము అంటే వాహనం, నువ్వు నాకు వాహనం అవ్వాలి. ఎలాంటి వాహనం కావాలి? నువ్వు ఒక ఎద్దుగా మారి నా దగ్గర నిలబడు, నీ మీద ఎక్కి నేను యుద్ధం చేసి రాక్షసులను జయిస్తానన్నట్ట. నాకు శత్రుబాధ పోతుందంటే నేను ఎద్దైన అవుతాను, మొద్దైన అవుతాను, గ్రద్దైన అవుతాను, ఇంకో పొద్దైన అవుతాను, నువ్వు ఏదైతే అదే, నన్ను రక్షించమని ఇంద్రుడు వెంటనే ఒక అద్భుతమైన తెల్లని గంభీరమైన ఆబోతుగా మారిపోయాడు. కకుత్తు అంటే ఈ మూపురం. ఆబోతుకు చూసారు, ఎక్కడో పెద్ద మూపురం ఉంటుంది, అలాంటి మూపురం కలిగినటువంటి ఆబోతుగా మారి ఇంద్రుడు నిలబడగా దాని మీద కూర్చుని ధనుస్సు పుచ్చుకుని ఈ రైవత మనువు శత్రువులైన రాక్షసులందరినీ చెండాడి ఇంద్రుడికి స్వర్గ సామ్రాజ్యం ఇచ్చేశాడు. ఆ విధంగా కకుత్తు మీద యుద్ధం చేశాడు కాబట్టి అప్పటి నుంచి కకుత్మంతుడు అని పేరు వచ్చింది అతనికి. ఇతనికి చాలామంది కొడుకులు, ఆఖరిన ఒక కూతురు పుట్టింది, రేవతి, ఆవిడ పేరే. ఈ రేవతిని వెంట పెట్టుకుని ఈ రైవతుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి,
ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, మంచి సంబంధం చెప్పండి అన్నట్ట. నేను ఇప్పుడు నిష్టలో ఉన్నాను, కళ్ళు మూసుకు జపం చేస్తున్నాను, ఒక 5 నిమిషాలు ఆగన్నాడు ఆయన. ఆయన కళ్ళు ఇప్పేసరికి ఈయన ఇప్పుడు చెప్పండి అన్నట్ట. ఏం చెప్పను, నా బ్రహ్మలోక కాలమానం ప్రకారం కాసేపు నేను జపంలో ఉన్నాను, ఈలోపు భూలోకంలో కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం చివరి పాదం వచ్చేస్తోంది. ఇప్పుడు సాక్షాత్తు ఆదిశేషుడు బలరాముడిగా పుట్టున్నాడు, నీ కూతురు ఆయనకిచ్చి పెళ్లి చేయన్నట్ట. అప్పుడు పాపం ఆ రైవతుడు పరుగు పరుగున భూలోకానికి వచ్చి తన కూతురు రేవతిని పట్టుకొచ్చాడు. ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చల్ రేవతి అనియడు కల్యను భూవరమును విల్టిగాదె బుద్ధిల్ తెలియల్. బ్రహ్మదేవుడు పంపించాడు కాబట్టి ఆయన పరుగు పరుగున రైవత మహారాజు తన కూతురు రేవతిని తీసుకొచ్చి, ఓయి బలరామదేవ, బ్రహ్మ ఆజ్ఞ, నీకు శిరోధార్యం, ఈ నా కూతుర్ని పెళ్లి చేసుకోనగా అలాగే అన్నాడు. అక్కడే పెళ్లిలో చిన్న ఇబ్బంది వచ్చింది. రైవత మహారాజు గారు కృతయుగం నాటివాడు, వాళ్ళ అమ్మాయి పెద్దగా పొడుగ్గా ఉంది. బలరాముడు ద్వాపరయుగం వాడు, యుగం మారేసరికి కొంచెం పొట్టయ్యాడు ఆయన. పొట్టి ఆయనకి పొడుగు పెళ్ళాం. మరి తాళి కడదామంటే మెడ అందట్లా, అందుకని నాగలు తీసి మెడలో వేసి ఒక లాగులగిలో వంచి సుకుమారంగా మెడలో తాడి కట్టాట. అది పాప ఆయన. అంచేత పొడుగ్గా ఉంటే ఇబ్బంది వస్తుంది. మొగుడు ఏం చేస్తాడంటే తాడేసి లాగి వంచి మరీ తాడి కడితే మీరు ఇబ్బంది పడతారు. ఆయన అంటే మహానుభావుడు, నాగలేసి వంచాడు, ఆవిడ తట్టుకుంది. అంచేత మీరు మరీ అంత పొడుగ్గా ఉన్న ఆడవాడు అంత పొట్టి ఆడి చేసుకోకండి, కొంచెం గట్టి ఆడి చేసుకోండి.